బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అందుతోంది. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అటు అల్లూరి మన్యం జిల్లా నుంచి గుంటూరు వరకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక తెలంగాణలోనూ 3 రోజులు వర్షాలకు అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని అలర్ట్ చేశారు. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అప్డేట్స్, వెదర్ అప్డేట్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఏదైతే ప్రస్తుతం సముద్రంలో అంతర్గత కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ద్రోణి కొనసాగుతుందని చెప్పి ఐఎండీ అయితే ప్రకటించడం జరిగింది. దీని ప్రభావంతో వచ్చే 2 రోజులు కూడా తెలంగాణ, ఇటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వెల్లడించడం జరిగింది. దీంతో పాటు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నట్టయితే చెప్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తుంది. ప్రస్తుతం అయితే సముద్రం మీద నుండి వస్తున్నటువంటి ఎదురుగాలులు, అదేవిధంగా గత వారం 15 రోజులుగా ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతల వేడి వల్ల వచ్చేటువంటి గాలులు, అటు వేడి గాలులు, ఇటు సముద్రం నుంచి వచ్చేటువంటి చల్లగాలుల ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ అయితే ప్రకటించడం జరిగింది. దీని ప్రభావంతో హైదరాబాద్ తో పాటు ఏపీలో కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాలకి వర్షాలతో పాటు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు జిల్లాలకైతే పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది. నేపథ్యంలో ఇప్పటికే అటు తిరుపతిలోను, ఇటు విశాఖపట్నంలో అల్లూరు సీతారామరాజుతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలో కూడా ఇప్పటికే ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే మరోవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలైతే ఒకవైపు ఆహ్లాదకర వాతావరణం అయితే ఎంజాయ్ చేస్తున్నప్పుడే కూడా పిడుగులు పడుతున్న నేపథ్యంలో భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఇవి సాధారణంగా కురిసే వర్షాలే తప్పితే ఎలాంటి తుఫాను హెచ్చరికలు లేవని చెప్పి ఇప్పటికే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ప్రకటించింది. వచ్చే 2-3 రోజుల్లో కూడా ఏదైతే అటు వేడెక్కినటువంటి వేడి గాలులు, సముద్రం నుంచి వచ్చేటువంటి చల్లగాలుల వల్ల కురిసేటువంటి వర్షాలు సాధారణ వర్షాలుగానే పరిగణించాలని చెప్పి ఐఎండీ అయితే సూచిస్తుంది. వచ్చే 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, రైతులు, వాహనదారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐఎండీ సూచిస్తుంది. బ్రాహ్మణి. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక అకాల వర్షాలతో అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. రైతులకు జరిగే నష్టాన్ని త్వరగా గుర్తించి నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. వడగండ్ల వాన, ఈదురుగాలుల సమయంలో పొలాలకు వెళ్లవద్దని రైతులకు సూచనలు చేశారాయన. పండిన పంటను వీలైనంత త్వరగా సేకరించి భద్రపరచాలని చెప్పారు.